వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. సో పుష్ప 2 సినిమాలో కొందరు పోలీసులను అయితే చిన్న చూపు చూశాడని చెప్పేసి, అంటే ఇప్పుడు ఉన్న రియాలిటీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి, అందుకే ఇంత విచారణ కానివ్వండి, సో అల్లు అర్జున్ గారిని ఇంత పట్టుకున్నారని చెప్పేసి ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞార్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సరే, ఏంటి అసలు అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది అయితే ఈరోజు విచారణ అయితే చేశారు, అయింది ఇది కావాలనే చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇలా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరేమంటారు దీని గురించి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మావి చిగురు అనే సినిమా ఎగ్జాంపుల్ చెప్తే, దాంట్లో తనికెళ్ళ బర్ని విడాకులు ఇప్పించే లాయర్. ఓకేనా? విడాకులు ఇప్పించే లాయర్ అంటే నువ్వు విడాకులు తీసుకుంటేనే నాకు వర్కౌట్ అవుతున్నది అనుకునే లాయర్. ఇప్పుడు అడ్వకేట్స్ అందరూ ధర్నా చేయాలి, ర్యాలీలు రాస్తారు. ఒకళ్ళు అంటే అడ్వకేట్లు అంటే విడిపించే వాళ్ళ, మీకు ఎలా కనబడుతున్నాము అని. నెక్స్ట్, ఒక్కొక్క సినిమాలో మావోయిస్టులని విలన్లుగా చూపిస్తారు. ఓకేనా? అంటే వాళ్ళు ధర్నా చేయొచ్చు, మేము విలన్లమా అని. ఒక్కో సినిమాలో మావోయిస్టులని హీరోలుగా చూపిస్తారు. అప్పుడు కూడా పోలీస్ శాఖ గట్టిగా మాట్లాడాలి, లైక్ యూనో, అంటే వాళ్ళ హీరో అంటే మేము విలన్లమా అని. ఒక్కో సినిమాలో అంతే. ఒక్కో సినిమా ఏంటే అతడు ఎన్ని చూడలేదు, రాజకీయ నాయకుల్ని వాడినేసే వీడినేసే ఇలా ఇలా చేసే, వాడిని చంపిస్తే నేను సీఎం, నేను చచ్చిపోతే వీడు సీఎం, ఇలాంటివి ఉంటాయి. చాలా సినిమాల్లో చాలా రకాల కథల్ని సమాజంలో జరిగే కథల్ని సినిమాల్లో చూపిస్తారు. సినిమాలో జరిగే కథలన్నీ ప్రపంచంలో కూడా రిపీట్ అయ్యే ఇది ఉంది. అలా అని అదేదో అంశాన్ని పెట్టుకొని పోలీసు వాళ్ళు కావాలని అల్లు అర్జున్ని టార్గెట్ చేశారా అనేది మాత్రం మూర్ఖత్వం. అదే ఉండదు. పోలీస్ శాఖకి ఇప్పుడే తెలిసిందా సినిమాల్లో ఇలా ఉంటుంది అని? ఎన్నెన్ని సినిమాల్లో ఎంతమంది పోలీసులు, అంతెందుకు హలో బ్రదర్ ఇట్లాంటి సినిమాల్లో పోలీసులు కమెడియన్లుగా ఉన్నారు. జబర్దస్త్లోనూ కూడా పోలీస్ వేషాలు వేసుకొని కామెడీలు చేసేవారు. అంటే పోలీసు వాళ్ళు కామెడియన్లా కాదుగా. అండ్ నెక్స్ట్, కొన్ని సినిమాలలో పోలీసు వాళ్ళు సీరియస్గా ఉంటారు. అంటే పోలీసు వాళ్ళు సీరియస్సా? కొన్ని సినిమాల్లో పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా ఫ్రెండ్లీయా? సినిమానే ఆ కథకి తగ్గట్టుగా పాత్రల డిజైన్ చేయబడింది అంతే. ఇంకా పుష్ప విషయానికి వస్తే పోలీసులను ఎవ్వరూ కించపరచలా. ఆ క్యారెక్టర్ అంటే ఎందుకు? పార్ట్ 1 చూసావా? అవును. పార్ట్ 1లో ఇప్పుడు షెకావత్ పొజిషన్లో ఉన్న పోలీసు ఎంత స్ట్రిక్ట్. డబ్బుకు అమ్ముడు పోయాడా? లేదే. కోట్లు ఇచ్చిన అమ్ముడు పోలా. ఎటు చేసి అన్యాయాన్ని అరిగడదాం అన్నట్టుగా ఉన్నాడు. శత్రువు అనుకుంటాను, పేరేంటో నాకు తెలియదు. పార్ట్ 1లో పోలీసు ఎంత ఇది. పార్ట్లో ఇక షెకావత్ క్యారెక్టర్ అలాంటిది. ఆ క్యారెక్టర్ని అలా పోర్ట్రే చేశాడు. వాడు ఈగోతో వాడొచ్చాడు. పుష్ప కూడా ఏదో రకంగా అక్కడ ఉన్నాడు. జస్ట్ అలా జరిగింది అంతే. ఓ సినిమాని అలా చూపించారు. అంటే ఒక మనిషి తలుచుకుంటే సీఎంని కూడా మార్చొచ్చా అంటే, ఇప్పుడు సీఎంని కూడా అవమానించినట్టేగా. ఇప్పుడు ఇన్ని ఎలక్షన్స్ తీసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. అంటే డబ్బు తీసుకొని నేను ఎవరినన్నా మార్చొచ్చా అంటే, సీఎంలను కూడా మార్చే శక్తి ఒకడికి ఉంది అనే కదా. ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న అంశాన్ని పెట్టుకొని వాళ్ళు అలా రెచ్చిపోతూ ఉంటారు. ఆ హీరో క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేయడానికి వాళ్ళు కొన్ని అంశాలు చూస్ చేసుకుంటారు. అలానే నిజంగా వ్యవస్థలో అలా జరుగుతుందనేది కాదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఇలా గుద్దితే వాడు ఎగిరి అక్కడెక్కడ కూడా చందమా మీదకి వెళ్ళిపోతాడు. నిజ జీవితంలో గుద్దితే చందమా మీదకి వెళ్ళిపోతావా? సగం వీడికి కూడా ఫ్రాక్చర్ అయింది తెలుసా? అలా ఉంటుంది. ప్రతిదీ సినిమాలో చూపించేదంతా రియాలిటీ కాదు, సినిమా అది. ఆ టైంలో ఆ 2-3 గంటల సేపు జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేయడానికి వాళ్ళు ఎంచుకునే ఏవో చితక కథలు. అలా అంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి, ఈస్ట్ మౌన్ కలర్ రోజుల నుంచి ఇప్పుడు ఈ 4K రిజల్యూషన్ వరకు కూడా బోల్డ్ అన్ని కథల్లో బోల్డ్ అంతమంది క్యారెక్టర్స్ని రకరకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా సినిమాల్లో పోలీసులని మంచిగా చూపించిన వాళ్ళు ఉన్నారు, చెడ్డగా చూపించిన వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ పోలీసులు, అన్ని క్యారెక్టర్స్లో. హీరోని కూడా ఎదవని దగాకోరగా చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. హీరో అంటే వాడిని చూసి నువ్వు ఆదర్శంగా తీసుకోమని కాదమ్మా అర్థం. క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అంతే. వీళ్ళు అలా అనుకుంటున్నారు. సినిమాకి హీరో అంటే వాడు ఏం చెప్తే మనం చెయ్యాలి, అంత సీన్ లేదు. ఆ కథానాయకుడు వాడు సమాజ నాయకుడు కాదు.
సమాజ నాయకుడు అనుకుంటే ఈ ప్రకృతి నాయకుడు కంప్లీట్ మన సరంజామా అన్నిటికీ వాడే నాయకుడు అనుకుంటే వాడే చెప్తే మనం అది చేస్తాం. అంటే నిజంగానే అంత తప్పు ఉంటే ఆ సెన్సార్ బోర్డు అనేది కూడా పర్మిషన్ ఇవ్వదు. నేను అక్కడికే వస్తుంది. అందుకే ఇప్పుడు వాడు కథానాయకుడు, ఆ కథకు మాత్రమే వాడు నాయకుడు, ఆ కథకి. అవును, ఆ కథ ఎక్కడ చెంది ఎందుకు చెంది ఏంటో నీకు అనవసరం. నీ కథ అయితే కాదు కదండి, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీ కథ ఇదని చెప్పలా, అది ఆ కథకి ఆయన నాయకుడు. ఇప్పుడు ఆ కథకి నాయకత్వం వహించిన ఆ కథానాయకుడిని సెన్సార్ బోర్డు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత, అంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వమే యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరెందుకు ఇలా విరుచుకుపడుతున్నారు అనేది ఇది. నెక్స్ట్ పుష్ప స్మగ్లర్ అని మహాలు మాట్లాడిన వాళ్ళు విన్నా. రీసెంట్గా ఒక పేరు చెప్పి కూడా చెప్తా. అఫ్కోర్స్ ఆయన చాలా రోజుల క్రితమే అన్నాడులే, ఇప్పుడు వైరల్ అవుతుంది ఎక్కువ గరికపాటి. ఒక స్మగ్లర్ తగ్గిదిలే అంటాడా, తగ్గిదిలే దీనివల్ల సమాజం నాశనం అవుతుంది ఇది అని వాగేస్తున్నాడు. ఆయన స్మగ్లర్ అని నువ్వెవడివి డిసైడ్ చేయడానికి? హు ద హెల్ ఆర్ యూ? నువ్వెవడివి డిసైడ్ చేయడానికి? ఆ సినిమాకి ఎండ్ కార్డు పడితే నువ్వు చెప్పు వాడు స్మగ్లరా, డాక్టరా, ఇంజనీరా అని. అది కొనసాగింపు కదా, నీకు తెలీదు. ఇప్పుడు నువ్వు రామాయణం చదివి మాట్లాడుతున్నావు, మహాభారతం చదివి మాట్లాడుతున్నావు, సుందరాకాండ చదివి మాట్లాడుతున్నావు, ఇంకేవో కాండాలు చదివి మాట్లాడుతున్నావు. అవన్నీ పూర్తిగా అయిపోయిన కథలు కాబట్టి ఆది నుంచి అంతం వరకు నువ్వు చదివి మాట్లాడుతున్నావు. ఐ యాక్సెప్ట్ దట్. పుష్ప నువ్వు ఆది మాత్రమే చూస్తావు, అంతం నువ్వు చూడలా. అంటే నీకుంది సగం నాలెడ్జే. నువ్వు సగం భారతం విని భారతం అంతా చెప్తా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? సగం కథను విని నువ్వు పుష్పని స్మగ్లర్ అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వెవడివి అసలు మాట్లాడడానికి? సగం కథ విని నీకేం అధికారం ఉందని, ఏ అర్హత ఉందని? ఓకే, వాడనే కాదు ఇంకెవడైనా సరే పుష్ప స్మగ్లర్ అనే వాళ్ళకి నేను చెప్తున్నా. అండ్ నెక్స్ట్, ఒక కథ వచ్చిందంటే వాడు కథానాయకుడయ్యా. మీ జీవితాలన్నిటికీ వాడే హీరో కాదు. వాడు చేసిన పనులన్నీ మిమ్మల్ని చేయమని కూడా చెప్పట్లా. పోలీసులని నీ బండితో గుద్ది స్విమ్మింగ్ పూల్లో పడేసి టాయిలెట్ పోయమని పుష్ప చెప్పాడా? మీకెవరు చెప్పలా. నువ్వెందుకు సగంగా స్టోరీలు విని దాన్ని ఎందుకు అలా డిసైడ్ చేస్తావు? హూ ఆర్ యూ? ఇది నాట్ ఎవరైనా సరే. కాకపోతే ఈ పోలీస్ శాఖ గురించి కూడా మాట్లాడుకుంటే వీళ్ళైనా సరే పోలీస్ వ్యవస్థని తప్పుగా చూపించడానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే పోలీస్ వ్యవస్థని గొప్పగా చూపించి ఇదే అల్లు అర్జున్, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కూడా తీశాడు అయ్యా. మరి అక్కడ ఉంది అల్లు అర్జునే, ఇక్కడ ఉంది అల్లు అర్జునే. కథలు డిఫరెంట్. ఆ కథకి మాత్రమే అల్లు అర్జున్ కథానాయకుడు. మీ జీవితం మొత్తానికి కథానాయకుడు కాదు. అతను ఏదో చెప్పాడని చెప్పేసి అది దాని సమాజం మీద రుద్దాల్సిన అవసరం కూడా లేదు. సో పోలీస్ వ్యవస్థని పిచ్చిగా చూపించారని వీళ్ళని అంతెందుకు మన సీతక్క గారు కూడా అన్నారు. అఫ్కోర్స్ ఇదే సీతక్క గారి గురించి అనకూడదుగా నేను చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడైతే మావోయిస్టులలో ఉందో ఆ పోలీసులు ఆవిడకు కూడా విలన్లుగానే కనిపించారు. ఆవిడకు కూడా ఆవిడ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో వీళ్ళందరూ ఆవిడకి మంచి మంత్రి అయిన తర్వాత వీళ్ళందరూ ఆవిడకి మంచిగానే కనిపించారు. ఎవరైనా సరే వీళ్ళని తప్పుగా చూపించింది సినిమా అంటే ఆ కథలో ఆ క్యారెక్టర్స్ అలాంటివి, అంతేకాని అంటే ఇక్కడ నెగటివ్ చూసే ముందు ఒకసారి పాజిటివ్ కూడా చూస్తేనే మనకు అక్కడ తప్పేంటి రైట్ ఏంటి అనేది కనిపిస్తుంది. అంతెందుకు నువ్వు పోకిరియే చూసావు. అవును, సినిమా అంతా వాడు పోకిరి, లాస్ట్ కదా నీకు తెలిసింది వాడు పోకిరి కాదు, హీఈస్ ఎ వెరీ గుడ్ సూపర్ పోలీస్ అని. దెన్ కథలు వేరు, సమాజాన్ని మీద కథలు ఏం ప్రతిబింబించవు. మీరు జస్ట్ తన కథని కథలా చూడండి. సినిమాలో ఏదో చూపించినంత మాత్రాన ప్రపంచం అంతా ఇలాగే ఉంటుందని వాళ్ళు పోర్ట్రేట్ చేసినట్టు కాదు. అలానే మీరు కూడా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు.